మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు హిందూ బంధువులందరికీ చాలా శుభదినం. ఒకవైపు శ్రావణ సోమవారము, అంతే ప్రాముఖ్యత గల శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభం సందర్భంగా ఇస్కాన్ ప్రభుజీకి తల వంచి నమస్కరిస్తూ, మరియు ఇందూరు నగర హిందూ బంధువులందరికీ, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, యువకులకు, మహిళలకు, చిన్నారులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. यदा यदा यधर्मस्य ग्लानिर्भवति भारत अद्बुद्धामधर्मस्यं तदात्मनां सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दृष्टां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. సో ఈ యొక్క భగవంతుని
అవతరణ ఎందుకు అవతరిస్తాడు అని అంటే, ఎప్పుడైతే భూమాత భూమాత దుఃఖితురాలవుతుందో, ఎప్పుడైతే తల్లి స్త్రీ దుఃఖితురాలవుతుందో అప్పుడు విపత్తులు వస్తాయని చెప్పి అంటారు. సో ధర్మం నిజంగా రక్షింపబడ్డది అని అంటే, శాస్త్రంలో చెప్పబడ్డది, స్త్రీ తల్లి సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడే సమస్త సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండగలుగుతారు. మరి అందరూ అనుకోవచ్చు యాక్చువల్లీ పురుషులకు ఎక్కువ శక్తి ఉంది, స్త్రీలకు తక్కువ శక్తి ఉంది అని చెప్పి అనుకోవచ్చు. బట్ నిజంగా చెప్పాలంటే శాస్త్రపరంగా శక్తితో ఎవరికి శక్తి ఉన్నప్పటికీ కూడా బుద్ధి కూడా ఉండాలి. సో మరి శరీరాన్ని 9 నెలలు తన గర్భంలో ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క అమ్మ శరీరం నుంచి ఈ యొక్క శరీరం మనకు తయారవుతుంది అన్నమాట. డెఫినెట్లీ నాన్నగారు ఆ యొక్క బీజని నాటుతూ ఉంటాడు, బట్ తల్లి ఆ యొక్క బీజని పోషిస్తుంది అన్నమాట. అంటే మనం జనరల్గా శాస్త్రపరంగా ఆచార్యులు ఏమని చెప్తారు అంటే, మనం తల్లిని ఎంత ప్రేమించినప్పటికీ కూడా అమ్మ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో ఏ మాట అయినప్పటికీ కూడా మనము తల్లి కంటే ఎక్కువ తల్లిని ప్రేమిస్తాం. ఎందుకు అంటే ఈ యొక్క శరీరంలో ఈ ఎక్స్టర్నల్ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం యాక్చువల్లీ మన సగం తల్లి నుంచే మనకు వచ్చింది కాబట్టి, అందుకని తల్లి ఎప్పుడైతే ఇంట్లో సుఖంగా ఉంటుందో అందరికీ ఆనందంగా వంట చేసి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని తన భర్తకు కానీ పిల్లలకు కానీ భుజించినప్పుడు సర్వ్ చేసినప్పుడు ఇంత ఆనందంగా వాళ్ళు భుజిస్తూ ఆ యొక్క పరస్పర ఆనందాన్ని ఒకరికొకరు పంచుకుంటారన్నమాట. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ధర్మం ఆచరించినప్పుడు. అందుగురించి భగవంతుడు శాస్త్రంలో ఏమని చెప్తున్నారు అంటే, ఇతంటి అతడు ఎప్పుడైతే ఒక స్త్రీ పతనమైపోతుందో, దుఃఖితురాలవుతుందో ఆ దేశాన్ని కానీ అక్కడ రాజ్యాన్ని కానీ విపత్తులు వస్తాయి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అదే జరుగుతుంది. కారణం ఏంటిది అని అంటే, ఎవరు ప్రొటెక్షన్ చేస్తలేరు, కేవలం కామవాంఛన భోగవాంఛనలనే నిమగ్నం అయిపోయారు. కారణం ఏంటిది అంటే సంస్కారం, మన సంస్కృతి మనం మర్చిపోయామన్నమాట. సో మరి ఆ సంస్కారం ఆ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే శాస్త్రాల నుంచి, భగవద్గీత నుంచి వస్తుంది, ఆచార్యుల నుండి వస్తుంది. సో మరి ఆ ఆచార్యుల నుంచి మనం నేర్చుకున్నప్పుడే ఆ శాస్త్రాన్ని మనం ఎప్పుడైతే పాఠం చేసినప్పుడే మనము సరైన సంస్కారంలో జీవించగలుగుతాం, క్రమశిక్షణగా పాటించగలుగుతాం. సో అందు గురించి ప్రస్తుత సమాజంలో మన భారతదేశము ఎంత ప్రసిద్ధిగాంచిన దేశము అని అంటే శాస్త్రంలో చెప్పబడ్డది, భారత భూమి హైలో మనుష్య జన్మ యారా జన్మ సాధకరే కరో పరోపకార్. భారత భూమిలో గొప్ప అవార్డు మనకి ఇచ్చాడు భగవంతుడు అంటే మనుష్య జన్మనిచ్చాడు. ఆ మనుష్య జన్మ, భారత భూమిలో మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళు అతి సులభంగా భగవంతుని ముక్తి ప్రాప్తి చేసుకొని భగవద్ధామానికి చేరుకునే అవకాశం ఉంటుందంట. అందుగురించి భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మ సాధకరం చేసుకోవాలి. అది ఎలా సాధకరం చేసుకోవాలి? ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని ఆచరించాలి. కరో పరోపకార. ఫస్ట్ జన్మ సాధకరం మనది మనం సాధకరం చేసుకోవాలి. సెకండ్ పరోపకారం, ఇతరులకు రక్షించాలి. మరి ఇతరులకు ఎవరిని రక్షించాలి అని అంటే మన భారతదేశంలో ఉన్న జనాలని కాకుండా మిగతా దేశాలలో ఉన్న దేశాలకు వాళ్ళని రక్షించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి ఎందుకయ్యా వాళ్ళని రక్షించాలి? మన దేశాన్ని మనం రక్షించుకుంటే బాగుంటుంది కదంటే, నువ్వు ఆల్రెడీ ఆ పడవలో కూర్చున్నావు, ఇప్పుడు నీ పడవ ప్రయాణము కొనసాగుతా ఉంది. ఎక్కడికి? సమాస్థితాయే పదపల్లవప్లవం మహత్పుణ్యాయశో మురారి. ఆ మురారి శరణములకు మన పడవ కొనసాగుతూ ఉందన్నమాట, ఎలాంటి విపత్తు లేకుండా. ఎప్పుడు మన భారతదేశంలో మనిషి జన్మ ప్రాప్తి ఇస్తున్నప్పుడు
సో ఆ పడవలో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఎవరిని కాపాడాలి? ఎవరైతే పడవ దొరకలేదో నీళ్ళలో మునిగిపోతున్నారో వాళ్ళని కాపాడాలి. జై శ్రీకృష్ణ. హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ద్వాపర యుగం నుండి శ్రీకృష్ణుడి మనం చూస్తున్నాం. మనకు శ్రీకృష్ణుడి మహిమలు కానీ శ్రీకృష్ణుడి పరిపాలన కానీ. ఈరోజు కృష్ణాష్టమి శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు ముఖ్యంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి గార్డెన్లో అంగరంగ వైభవంగా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, డోలారోహణము, భజన, అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఇస్కాన్ టీం అందరికీ కూడా పేరు పేరున శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన సంవత్సరం మొత్తంలో వస్తున్న అన్ని పండుగలు కూడా హిందువులందరూ కూడా రోజు రోజుకు ఇంకా అంగరంగ వైభవంగా చేసుకున్నాలని, మన హిందూ ధర్మము 4 పాదాల మీద ఇంకా పటిష్టం కావాలని, భవిష్యత్తులో హిందువులందరూ కూడా ప్రపంచంలో అనేక దేశాలకు ఈరోజు భారతదేశం అంటే ఆదర్శం. ఎందుకంటే భారతదేశం బాగుంటే, హిందూ ధర్మం బాగుంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో మనం హిందువులో పుట్టడం అనేది నిజంగా మనం అందరం చేసుకున్న అదృష్టంగా మనం భావిస్తాం. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం గురించి, కృష్ణుడి మరియు రాముడి లీలల గురించి వారి కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటూ హిందూ బంధువుల మనసులు దోచుకుంటూ ఉన్నారు రోజు రోజుకు. ముఖ్యంగా రథయాత్ర విషయం కానీ, ఈరోజు కృష్ణాష్టమి కానీ, వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్తులో ఇంకా మనం అందరం కూడా హిందూ ధర్మం గురించి పాటుపడాలని, ఇస్కాన్ త్వరలోనే ఆ కృష్ణుడి ఆశీర్వాదంతో ఇందూరు నగరంలో ఇస్కాన్ ఆలయానికి స్థలము లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే హిందూ ధర్మం గురించి మనం అందరం కూడా మన బాధ్యత కనుక ఆ కృష్ణుడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యులపైన, ముఖ్యంగా రైతులు మంచి పంట పండించాలని ఆ కృష్ణుని వేడుకుంటూ మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కృష్ణాష్టమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీకృష్ణ.